హాయ్ అండి, మనం ఈరోజు బ్రెడ్ కస్టర్డ్ డెజర్ట్ తయారు చేసేద్దాం. దీనికోసం ఒక బౌల్లోకి పాలను తీసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలను కాచుకొని పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపిన మిల్క్ని వేసి ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. బ్రెడ్ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని ప్యాన్ పైన నెయ్యి వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మీరు కావాలంటే సైడ్స్ కట్ చేసుకోకుండా కూడా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. రెండు వైపులా ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన బ్రెడ్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ముందుగా కాచుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఒక లేయర్ బ్రెడ్ ఉంచి ఒక లేయర్ కస్టర్డ్ మిల్క్ వేసి మళ్ళీ బ్రెడ్ వేసి కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి. పైన సన్ఫ్లవర్ సీడ్స్, కరుపుచ్చ గింజలు, టూటీ ఫ్రూటీ, చెర్రీస్ని వేసి డెకరేషన్ చేస్తున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.